వెల్కమ్ టు బిగ్ డే. దిస్ ఈజ్ సతీష్. మరి కాసేపట్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ముగియబోతోంది. కరెక్ట్గా సమయం 6 గంటలు అవుతోంది. ఇప్పటి వరకు ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ ఓటింగ్ అవకాశం అధికారులు కల్పిస్తున్నారు. అలాగే మరి కాసేపట్లో అంటే మరో 25 నిమిషాల్లో జూబ్లీ హిల్స్లో ఎవరు గెలవబోతున్నారు, అలాగే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న బీహార్ దంగల్లో గెలుపు ఎవరిది, దీనికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయి, దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్, ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ 10 టీవీ మీకు అందించబోతోంది. ఇన్ డీటెయిల్డ్గా ఏ అంశాలు ప్రధానంగా పనిచేశాయి, ఎందుకు ఎగ్జిట్ పోల్స్ ఒకరి పక్షాన ఉన్నాయి లేదంటే వేరే పక్షాన ఉన్నాయి, దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అన్ని రకాల ఎనలిస్టులు అలాగే పొలిటీషియన్స్తో ఒక మారథాన్ డిబేట్ మీరు ఇప్పుడు చూడబోతున్నారు. మనకి జూబ్లీహిల్స్ పరంగా మనం చూసుకుంటే అటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ సర్వశక్తులు ఒడ్డాయి. ప్రధానంగా ఎవరేమనుకున్నా ఆ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొన్న వాతావరణం ఉంది. ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతని ఆ బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలో దిగితే గతంలో పోటీ చేసిన నవీన్ యాదవ్ను, అంటే గతంలోకి ఎప్పుడూ ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేయలేదు, ఒకసారి ఎంఐఎం నుంచి పోటీ చేశారు 2014లో. 2018లో మనం చూసుకుంటే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశారు. 2023లో మాగంటి గోపీనాథ్ గెలుపొందిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ఆయన డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్న వాతావరణంలో ఎంతవరకు అది కలిసి వచ్చింది, అధికార కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రతిష్టాత్మకం, బీఆర్ఎస్కి ప్రతిష్టాత్మకం, కాబట్టి ఎవరి సత్తా తేలబోతోంది, ఎవరు జూబ్లీహిల్స్ స్థానాన్ని నిలబెట్టుకుంటారు, సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ నిలబెట్టుకుంటుందా లేదంటే బీఆర్ఎస్పై పైచే సాధించి ఇంకా తెలంగాణ ప్రజలు మాతోనే ఉన్నారు, ఇప్పటికే మాతోనే ఉన్నారని కాంగ్రెస్ పార్టీ చెప్పబోతోందా. సీఎం రేవంత్ రెడ్డి కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు తీసుకున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ మొత్తం ఒక రకంగా జల్లెడ పట్టినట్టుగా నియోజకవర్గం మొత్తం తిరిగారు. అలాగే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ బీఆర్ఎస్ శ్రేణులు కూడా పూర్తిగా రక్తం పెట్టి ఈ ఎన్నికలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరి ఈ ఇద్దరి మధ్యలో గెలుపు ఎవరికి వరించబోతోంది, అలాగే బీజేపీ క్రాస్ చేసే ఓటు, లంకల దీపక్ రెడ్డి క్రాస్ చేసే ఓటు ఎంతవరకు డిసైడింగ్ ఓటు కాబోతుంది అనేది అత్యంత కీలకం. ఎవరేమనుకున్నా ప్రధానంగా మైనార్టీ ఓటు అనేది ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టరు. దాదాపు 113,000 వరకు మైనార్టీ ఓట్లు ఉన్న నేపథ్యంలో మైనార్టీ ఓట్లు ఎవరి వైపు మళ్ళీ అనేది అత్యంత కీలకం. ఆ తర్వాత మనం చూసుకుంటే బలిజ, కాపు, మున్నూరు కాపు ఇవన్నీ కలిపి 40,000 ఓట్లు ఉన్నాయి. అలాగే అటు యాదవ కమ్యూనిటీ కానీ మిగతా బీసీ వర్గాల్లో కొన్ని మెజార్టీ సెక్షన్స్ ఉన్నాయి. అలాగే మాదిగ సామాజిక వర్గానికి 20,000కి పైగా ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని రకాల ఈక్వేషన్స్లు ఎవరికి వర్కౌట్ అయ్యాయి అనేది మనం వేచి చూడాలి. 14న ఫలితం రాబోతుంది. అంతకంటే ముందు ఎగ్జిట్ పోల్స్లు ఏం తేలబోతుంది అనేది మనం మరి కాసేపట్లో మనకి తేలబోతోంది. రైట్, జూబ్లీహిల్స్ పోలింగ్ సంబంధించి ముందుగా చూద్దాం. అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే ముగిసింది. ఇప్పటివరకు అంటే 5 గంటల వరకు మనకున్న గణాంకాల ప్రకారం మనకున్న సమాచారం మేరకు 47.16% పోలింగ్ అయితే నమోదైంది. ఈవీఎం బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్స్కు అధికారులు తరలిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో ఆల్రెడీ 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ఓటు హక్కు కల్పిస్తున్నారు. అంటే దాదాపు 7 గంటల వరకు కొంత పోలింగ్ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. మరిన్ని వివరాలు అందించడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా మా ప్రతినిధి చారి న్యూస్ రూమ్ నుంచి ఉన్నారు. అలాగే మరో రిపోర్టర్ కిరణ్ అలాగే అజయ్ కూడా సిద్ధంగా ఉన్నారు. అందరితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మనం చూస్తే చారి ఏం జరగబోతోంది అంటే గతంలో మనం చూస్తే గత 2 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే తక్కువ పర్సంటేజే నమోదైంది. అంటే ఎక్కువగా జూబ్లీహిల్స్లో ప్రధానమైన మిగతా వర్గ ఓటు ఉన్నప్పటికి కూడా ఈ ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ అవటం అనేది ప్రతిసారి అదొక రివాజ్గా వస్తుంది. కానీ ఈసారి ఎన్నికల్లో 5 గంటలకే 47.06% నమోదైన నేపథ్యంలో ఫైనల్గా ఎంత నమోదయ్యే అవకాశం ఉంది, సైలెంట్ ఓటింగ్ జరిగిందంటున్నారు కదా, దానిపైన పార్టీల అంచనాలు ఎలా ఉన్నాయి?
మొత్తానికి సతీష్ ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక పోలింగ్ అనేది గత 2 సార్లు కూడా పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంటుంది. అయితే మొత్తానికి ఈసారి 50% దాటుతుందని అందరు భావించినప్పటికీ మొదట 5 గంటల వరకు ఈ 47.16% మాత్రమే నమోదైంది. దీంతో ఈ పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడం పట్ల ఈ గతంలో పార్టీలు అదేవిధంగా ఎన్నికల సంఘం ప్రచారం నిర్వహించాయి, అవగాహన సదస్సులు నిర్వహించాయి, చైతన్య కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఈసారి కూడా ప్రయోజనం లేకపోయిందనే మనం చెప్పుకోవచ్చు. పెద్దగా ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదనొచ్చు. మొత్తానికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ప్రచారం నిర్వహించినప్పటికీ గతంలో కూడా 50% నమోదు కాలేదు, ఇప్పుడు కూడా 50% నమోదు కాలేదు. సుమారు అంటే ఇంకొక కొద్దిసేపటి తర్వాత పూర్తి స్థాయిలో ఎంత శాతం పోలింగ్ నమోదైందనేది రానుంది. అయితే 5 గంటల వరకు మాత్రము కేవలం 47.16% మాత్రమే నమోదైంది. ఆ ఉదయం నుంచి పోలింగ్ మందకోడిగానే సాగుతూ వచ్చింది. మధ్యలో 11 నుంచి 1 గంట మధ్యలో మాత్రం కొద్దిగా స్వల్పంగా పెరిగింది. ఆ తర్వాత ఈ 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో మాత్రం ఓటింగ్ శాతం పడిపోయింది. ఇక పూర్తిగా ఆ నియోజకవర్గానికి సంబంధించి వస్తే రహమత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, అదేవిధంగా షేక్పేట్, సోమాజిగూడ, ఇలా యూసుఫ్గూడ లాంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇలా వెంగళరావు నగర్లో పేద మధ్యతరగతి ఎగువ తరగతి ప్రజలు ఉన్నారు. ఇక మిగతా డివిజన్లలో ఎక్కువ కానీ స్లమ్ ఏరియాలు ఉన్నాయి, అందులో సామాన్యులు, పేద వర్గాలు ఉన్నాయి. దీంట్లో ఎక్కువ మంది ఈ ఓటింగ్ శాతానికి రావడానికి ఎక్కువ ఇష్టపడట్లేదు. వాళ్ళు సెలవు తీసుకుంటే ఇతర కార్యక్రమాల వైపే వెళ్తున్నారనే ఒక వాదన కూడా ఉంది. దీంతో ఈసారి కూడా ఓటింగ్ శాతం తక్కువ కావడంతో ఎవరికి ఇది అనుకూలంగా మారబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఒకవైపు ఓటింగ్ శాతం పెరిగితే తమకు లాభం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ, ఆ ఓటింగ్ శాతం పెరిగితే తమకు లాభం ఉంటుందని బీఆర్ఎస్ అని చెప్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ ఓటింగ్ శాతం మాత్రం తక్కువగా నమోదయ్యే పరిస్థితి కనబడుతుంది. రైట్ చారి, మీరు లైవ్ లోనే ఉండండి. ఒకసారి మన ప్రతినిధి అజయ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎల్లారెడ్డిగూడలో ఉన్నారు అజయ్. ఈ రోజు మొత్తం పోలింగ్ ఎలా జరిగింది? ఎందుకంటే అక్కడక్కడ 1-2 చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. మనకి ఇప్పటివరకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఇప్పటికీ ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేస్తున్నట్టుగా మనకి తెలుస్తోంది. అలాగే కొన్ని చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అంటూ వర్గాల మధ్య కొంత వాతావరణం కూడా హీట్ క్రియేట్ అయింది. ఇంకా ఈ పోలింగ్ జరుగుతోందా? పూర్తి వివరాలు ఏంటి అజయ్? మనం చూసుకోవచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసిందని చెప్పుకోవచ్చు. ఈవీఎంలని కూడా క్లోజ్ చేస్తున్నారు. చాలా బూతులల్లో కూడా ఎక్కడ ఓటర్లు లేనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్కి సంబంధించి ఒక పోలింగ్ బూత్లో కేవలం 600 నుండి 800 ఓట్ల వరకు మాత్రమే ఇక్కడ పెట్టడం జరిగింది. దీంతో బూతులన్నీ కూడా ఉదయం నుండి 7 గంటల నుండి ఏవైతే అవకాశం ఉందో మ్యాక్సిమం ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓట్లను నమోదు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే దీంతో సకాలంలో ఎలాంటి క్యూ లైన్లు లేకుండా కూడా సాయంత్రం కల్లా కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి మనకు చూసుకోవచ్చు. దీంతో ఏజెంట్ల సమక్షంలో బూతుల్లో క్లోజ్ చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనకు కనబడుతుంది. అయితే ఏజెంట్ల సమక్షంలోనే దీనికి సంబంధించి ఏదైతే పోలింగ్ బూత్లు ఉంటాయో పోలింగ్ బూత్లకు సంబంధించి ఆ ఈవీఎంలన్నింటినీ కూడా క్లోజ్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు స్పష్టంగా చూసుకోవచ్చు. ఏదైతే పోలింగ్ బూతులలో ఇప్పటికే నమోదైనటువంటి ఓట్లు ఏవైతే ఉన్నా ఆ నమోదైనటువంటి ఓట్లకు సంబంధించినటువంటి స్లిప్పులు, అదేవిధంగా ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించినటువంటి మాక్ పోలింగ్ సంబంధించినటువంటి బ్యాలెట్లు వాటిని అన్నింటినీ కూడా తీసుకొని ఒక కవర్లో వేసి వాటిని ఏజెంట్ల సమక్షంలోనే సీజ్ చేసి, అదేవిధంగా ఈవీఎంలను కూడా ఈ బ్యాలెట్ యూనిట్స్తో పాటు అదేవిధంగా కంట్రోలింగ్ యూనిట్లను కూడా పూర్తి స్థాయిలో సీజ్ చేసి బ్యాలెట్ల పైన అదేదైతే సీజ్ చేసినటువంటి ఈవీఎంలు ఉంటాయో వాటిపైన ఏజెంట్ల సంతకాలు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల సంతకాలు అన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి సీజ్ చేసి ఏదైతే రూట్ బస్సులు ఉంటాయో రూట్ బస్సుల ద్వారా కూడా తీసుకెళ్లేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను చేయడం జరిగింది. పూర్తిగా పోలింగ్ బూత్ దగ్గర ఎవరిని ఏదైతే పోలింగ్ సమయం ముగిసుడుతోటే దానికి సంబంధించినటువంటి గేట్లను కూడా క్లోజ్ చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. లోనికి ఎవరు రాకుండా కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వారి కంట్రోల్లోకి తీసుకొని కూడా ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఈవీఎంలను కూడా తీసుకెళ్లేందుకు కావాల్సినటువంటి రూట్ బస్సులను ఇక్కడనే అందుబాటులో ఉంచినటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు.
ఏదైతే రూట్ బస్సులు ఈవీఎంలను కలెక్ట్ చేసుకుని వెళ్తున్నటువంటి తరుణంలో వాటిని ఈవీఎం సంబంధించినటువంటి ఏదైతే రూట్ బస్సులు ఉంటాయో ఆ రూట్ బస్సులను కూడా ఫాలో చేసేందుకు డ్రోన్ కెమెరాస్ను కూడా వినియోగిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఎప్పటికప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా పరిశీలిస్తూ ఇప్పుడు మనం వస్తున్నటువంటి వెహికల్ కూడా ఫ్లయింగ్ స్క్వాడ్కి సంబంధించినటువంటి వెహికలే. ఈ వెహికల్ వచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారుల సమక్షంలో ఏ విధంగా సీజ్ చేశారు, దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంది, కరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ పోలింగ్ ఆఫీసర్స్ కానీ ఏ విధంగా వాటిని సీజ్ చేస్తారు. ఎందుకంటే ప్రధానమైనటువంటి ఆరోపణలు మనం సాధారణంగా వస్తుంటాయి. ఈవీఎంలను ట్యాంపర్ చేశారని, ఓట్లు లాస్ట్ మినిట్లో రెగ్గింగ్ చేశారని, ఇట్లాంటి అనేకమైనటువంటి ఆరోపణలు వస్తాయి. అటువంటి ఆరోపణలు ఏవి రాకుండా ఏజెంట్ల సమక్షంలో సీల్ అయినటువంటి ఈవీఎంలు పూర్తి స్థాయిలో మళ్ళీ కంట్రోల్ ఏదైతే స్ట్రాంగ్ రూమ్లకు చేరే వరకు కూడా అలాంటి భద్రతనే కొనసాగిస్తారు. మనం చూడవచ్చు ఇక్కడ రూట్ నెంబర్ 35కి సంబంధించినటువంటి బస్సు ఇక్కడ ఉంది. ఈ బస్సులోనే ఏదైతే ఈ బస్సులో చూసుకున్నట్లయితే మనకు ఈ పోలింగ్ బూత్లు ఏవైతే 277, 278, 279, 299 అదేవిధంగా 300, 301, 302, 309, 310, 37, 307, 38 ఈ సంబంధించినటువంటి బూత్లకు సంబంధించినటువంటి పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఈవీఎంలన్నీ కూడా ఈ బస్సులో స్ట్రాంగ్ రూమ్లోకి తీసుకెళ్ళినారు. స్ట్రాంగ్ రూమ్లో వాటిని అత్యంత కట్టుదిట్టంగా కూడా భద్రతా ఏర్పాట్లను చేరినారు. అయితే ఈ బస్సు వెళ్తున్నటువంటి తరుణంలో వాటిని ఎలాంటి ఈ భద్రత ఉన్నది, దాని చుట్టూ ఏ విధంగా ఉన్నదనేది డ్రోన్ కెమెరా ద్వారా కూడా ఫాలో అయ్యేలా ఆ డ్రోన్ కెమెరాను పూర్తి స్థాయి రూట్ ఇక్కడ నుండి బూత్ నుండి బయలుదేరిన దగ్గర నుండి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళే వరకు కూడా ఆ బూత్ ఉండి అది స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళే వరకు కూడా ఆ బస్సును ఏదైతే డ్రోన్ కెమెరా కూడా ఫాలో చేయనుంది. రైట్ అజయ్, మనం చూసాం మా ప్రతినిధి అజయ్ ఇన్ డీటెయిల్డ్గా వివరించారు. ఆల్రెడీ ఒక పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత ప్రక్రియ ఎలా ఉండబోతోంది, గతంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఆల్రెడీ అటు ఈవీఎంలను అత్యంత భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్కి తరలిస్తారు. దానికోసం ఒక ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. ఆ బస్సును ఫ్లయింగ్ స్క్వాడ్స్తో పాటు ఒక డ్రోన్ కూడా ఫాలో అవుతుంది. ఆ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే మరికొన్ని పోలింగ్ కేంద్రాలు ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ ఓటు కల్పించారు. హైమావతి నగర్ సెంటర్లో మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఇంకా అక్కడ పోలింగ్ జరుగుతోందా, ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఫైనల్గా ఎంత పర్సంటేజ్ నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మీ అంచనా ఏంటి? సతీష్, ప్రస్తుతానికి అయితే పోలింగ్ ప్రక్రియ ముగిసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 5 గంటల నుంచే చాలా పోలింగ్ బూత్ల వద్ద కూడా ఓటర్లు కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఒకరిద్దరు మాత్రమే మనకి చాలా చోట్ల కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే కొన్ని నిమిషాల క్రితమే పోలింగ్ ప్రక్రియ ముగిసిపోతున్న నేపథ్యంలో ఏజెంట్ల సమక్షంలో ఎన్నికల అధిక సిబ్బంది కూడా ప్రస్తుతానికి అయితే బాక్సులను కూడా సీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ అంతా పూర్తి చేయాల్సిన అవకాశం ఉంటుంది కాబట్టి ప్రొసీజర్ ప్రకారం కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక నేనున్న ఈ హైమావతి నగర్ పోలింగ్ బూత్ సంబంధించి 3 పోలింగ్ బూత్లు ఉన్న ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా సుమారుగా 5 గంటల ప్రాంతం నుంచి కూడా కొంత నిర్మానుష వాతావరణం కనిపించింది. 1, 2, 3 మాత్రమే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో వాటికి సంబంధించిన ప్యాకప్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఎలక్షన్ కు ముందు సిబ్బంది ఏ విధంగా అయితే రూట్ బస్సులో ఈ పోలింగ్ బూత్లకు వచ్చారో తిరిగి వాటిని ప్యాక్ చేసుకుని ఇటు ఏజెంట్ల సమక్షంలో వాటికి సంబంధించిన సీల్ వేసిన తర్వాత తిరిగి అదే రూట్ బస్సులో కూడా మళ్ళీ స్ట్రాంగ్ రూమ్లకి చేయాల్సిన అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ కూడా లోపల కొనసాగుతుంది. ఉదయం 6 గంటల ప్రాంతంలో మాక్ పోలింగ్ కూడా ఏజెంట్ల సమక్షంలో కొనసాగిన తర్వాత అందుకు సంబంధించిన ఏవైనా శాంతిక సమస్యలు ఉన్నప్పుడు చూసిన తర్వాత పూర్తిగా రెక్టిఫై చేసి పోలింగ్ ముందుకు ఎట్లయితే వాటిని బాక్సులు వీవీప్యాడ్లు కావచ్చు ఈవీఎం మిషన్లకు సంబంధించి కూడా ఉంచుతారు. ప్రస్తుతానికైతే పోలింగ్ ముగిసిన తర్వాత కూడా నేరుగా మరొకసారి ఏజెంట్ల సమక్షంలో అక్కడ సంబంధించిన బూత్కు సంబంధించి ఓట్ల సంఖ్య సంబంధించి కావచ్చు, వీవీప్యాడ్ సంబంధించిన వివరాలు కావచ్చు, అదేవిధంగా ఓటింగ్ సంబంధించిన ఈవీఎం మిషన్లకు సంబంధించి కూడా పూర్తిగా వారి సమక్షంలో సీల్ వేసే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రక్రియని లోపల ఎన్నికల సిబ్బంది ఏజెంట్ల సమీక్షల్లో చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే 7 గంటల ప్రాంతంలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందో ఇటు రెహమత్ నగర్, బోరవంటి ప్రాంతాల్లో కూడా కొంత సందడి వాతావరణం కనిపించింది. ఉదయం వేళల్లో చాలా పెద్ద మొత్తంలో ఓటర్లు ఓటుకు వినియోగించేందుకు వచ్చారు. కానీ ఆ తర్వాత 11 తర్వాత కూడా మందకోడిగా పోలింగ్ ప్రక్రియ కొనసాగినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే దాదాపు 4-5 గంటల ప్రాంతాల్లో కూడా ఒకసారిగా కొన్ని చోట్ల పోలింగ్ పర్సంటేజ్ పెరిగినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. 47% అయినట్టుగా మనకి 5 గంటల వరకు సమాచారం ఉంది కాబట్టి మరొక అరగంట సమయం నుంచి గంట సమయం ఉంది కాబట్టి కొంత 5 నుంచి 6-7% పెరిగే అవకాశం ఉంది కాబట్టి 50% పైగా ఈసారి
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన ఆ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకునే కొన్ని బూతుల వద్ద కూడా స్థానికేతర సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన నేతలు వచ్చి హల్చల్ చేయడం కొంత వివాదాస్పదంగా మారింది. వాటిని బీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరికొన్ని చోట్ల కూడా నేరుగా ఇటు పోలింగ్ బూత్ వద్దకు వచ్చి కూడా కొంత ఓటర్లు ప్రలోభెట్టే ప్రయత్నం చేశారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే చాలా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కూడా ముగిసినట్టుగా చెప్పుకోవచ్చు. ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి ఇప్పటి వరకు బోరబండ ఇటు రెహమత్ నగర్ వంటి కొన్ని సుమారుగా ఒక 40 పోలింగ్ బూత్లను మనం సందర్శించినప్పుడు కూడా చాలా ఓటర్లు ఓటు హక్కు వినియోగించేందుకు మొగ్గు చూపిన పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం తర్వాత కొంత పోలింగ్ శాతం తగ్గినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 3 నుంచి 4 తర్వాత కొంత పెరిగినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈసారి ఈ డివిజన్ లో కూడా కొంత ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినట్టుగా కొంత అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్ ఫిగర్ రావడానికి మరొక గంట సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఏజెంట్ల సమక్షంలో వీవీప్యాట్ తో పాటు ఈవీఎం యంత్రాలకు సంబంధించి కూడా సీల్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత రూట్ బస్సులు వస్తాయి. రూట్ బస్సులు వచ్చిన తర్వాత మరొకసారి కేంద్ర సాయుధ బలగాల సమక్షంలో కూడా రూట్ బస్సుల నుంచి ఎప్పుడైతే సిబ్బంది ఏ విధంగా అయితే వచ్చారో ఆ తర్వాత వారిని ఆ సంబంధించిన ఈవీఎం విషయాలను తీసుకొని కూడా నేరుగా మరొకసారి స్ట్రాంగ్ రూమ్ కి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. లోపల ఇటు ఏజెంట్ల సమక్షంలో ఇటు ఈవీఎం మిషన్లకు సంబంధించి సీలింగ్ కొంత ప్రొసీజర్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రొసీజర్ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో కూడా ఎప్పుడు లేని విధంగా ఈసారి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి 139 కేంద్రాల ప్రాంతాలకు సంబంధించి కూడా 407 పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా డ్రోన్ల సహాయంతో ఈసారి చాలా వినూత్నంగా ఈసారి బందోబస్తు కావచ్చు, అక్కడ పోలింగ్ సరళి కావచ్చు, జరుగుతున్న చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఓవరాల్ గా ప్రశాంతంగా జూబ్లీహిల్స్ పోలింగ్ ప్రక్రియ ముగిసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సతీష్. రైట్ కిరణ్, మనం చూస్తున్నాం మా ప్రతినిధి కిరణ్ చెప్పినట్టుగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఒక డ్రోన్ ఏర్పాటు చేసి మొత్తం అంతా రికార్డ్ చేశారు. అలాగే ఆ పోలింగ్ కేంద్రం నుంచి ఓట్లు అంటే ఎక్కడైతే ఈవీఎంల తరలింపు ఉంటుందో స్ట్రాంగ్ రూమ్కి అక్కడ వరకు కూడా ఈవీఎంలు తరలించే వాహనాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు డ్రోన్ కూడా ఫాలో అయ్యేటట్టుగా పోలీసులు ఈసారి చాలా వినూత్నంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. అంటే ఎక్కడ ఒక ఛాన్స్ ఇవ్వకుండా ఉండడానికి ఖచ్చితమైన భద్రత ఏర్పాట్లు చేసినట్టుగా మనకి తెలుస్తోంది. ప్రస్తుతం యూసఫ్గూడలో మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాముడు, ఇంకా మీరున్న పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ కొనసాగుతోందా? అక్కడ ఎలాంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది? సతీష్, పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం కు మొత్తం ఈవీఎంలు రానున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి సెక్టరల్ ఆఫీసర్లు వాళ్ళందరినీ పోలింగ్ బూత్లతో పాటు సిబ్బంది అందరినీ కూడా ఇక్కడికి తీసుకురానున్నారు. మనం కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర పరిశీలిస్తే ఈవీఎంలు అన్నిటినీ కూడా సీజ్ చేస్తున్నారు. అక్కడ ఉండేటువంటి ఏజెంట్ల సమక్షంలో వాళ్ళు సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక పోలింగ్ కేంద్రాల్లో 5 గంటల వరకు చాలా తగ్గుముఖం పట్టారు. ఓటర్లందరూ కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే మిగతా 1-2 పోలింగ్ కేంద్రాల్లో ఉండేటువంటి పబ్లిక్ అంతా కూడా ఓట్లు వేసిన తర్వాత అక్కడ కూడా ఈ పోలింగ్ బూత్లను ఆ పోలింగ్ ఈవీఎం కు సంబంధించి ఈవీఎంలను అదేవిధంగా వీవీప్యాట్ బ్యాలెట్ యూనిట్లను అన్నింటినీ కూడా సిద్ధం చేసుకుంటున్నారు సిబ్బంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో ఆ పోలింగ్ సిబ్బంది అందరూ కూడా మరికొద్ది సేపట్లో అక్కడ నుంచి రానున్నారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రూట్లలో ఆ రూట్ ఆఫీసర్లు పక్కనే ఉండేటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలను ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేటువంటి ఈవీఎంలను అధికారులను అందరినీ ఒకే రూట్ లో ఒకే బస్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా మొత్తం 38 రూట్లను ఏర్పాటు చేశారు. దాదాపు 407 పోలింగ్ కేంద్రాల్లో ఉండేటువంటి సిబ్బంది అంతా కూడా ఇక్కడికి వచ్చి తమకు ఇచ్చినటువంటి ఈ సామాగ్రి ఏదైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, అదేవిధంగా వీవీప్యాట్ తో పాటు అక్కడ ఉండేటువంటి బ్యాలెట్ యూనిట్లు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్లు ఉంటాయి. ఆ పేపర్లను అన్నింటినీ కూడా వీళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత వీటన్నింటినీ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచనున్నారు. మనం చూస్తే అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా నిర్మానుషంగా మారిపోయింది. కేవలం అక్కడ ఉండేటువంటి అధికారులు లేదంటే అందులో పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. వివిధ పార్టీలకు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. ముఖ్యంగా ఫామ్ 17 కు సంబంధించి ఏ ఓట్లు ఏ పోలింగ్ బూత్ లో ఎన్ని ఓట్లు నమోదయ్యాయనేటువంటి అంశంలో ఈ సిబ్బంది వాళ్ళకు ఒక పేపరు, అదేవిధంగా ఒక ఫామ్ 17 పైన అందరి సంతకాలు తీసుకుంటారు. అది ఓట్లు కౌంటింగ్ చేసేటప్పుడు ఈవీఎంలు ఓపెన్ చేసినప్పుడు అవి రెండు కూడా టాలీ కావాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు తగ్గట్టుగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈవీఎం మిషన్లను తీసుకునేందుకోసం అవసరమైనటువంటి చర్యలను అయితే తీసుకుంటున్నారు. మనం చూడొచ్చు ఈ మొత్తం ఈ గ్రౌండ్ లో ఈ స్టేడియం మొత్తం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. దానికి అనుగుణంగానే
మనం చూస్తున్నాం ఇక్కడ టేబుల్స్ ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఈ టేబుల్ పైన తమకు సంబంధించినటువంటి ఈవీఎం బాక్సులు ఏ పోలింగ్ స్టేషన్ నుంచి వస్తారో వాళ్ళు ఇక్కడ ఉండాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 173 పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటారు. దాని తర్వాత ఇక్కడ ఉండేటువంటి రూట్ ఆఫీసర్లు, సెక్టర్ ఆఫీసర్లు ఉంటారు. ఈ సెక్టర్ ఆఫీసర్లు పూర్తిగా వాటన్నిటిని స్వాధీనం చేసుకొని తమకు ఇచ్చినటువంటి పేపర్లన్నీ, అదేవిధంగా ఈవీఎం, దాంతో పాటు రైట్ రాముడు, మనం చూసాం జూబ్లీ హిల్స్ సంబంధించి యూసఫ్ గూడలో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 6 గంటలకు పోలింగ్ ముగిసింది. 6 గంటల వరకు ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళకి క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ఓటు హక్కు కల్పించారు. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉదయం నుంచి కొంత ఉద్రిక్త వాతావరణం ఉంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఇరుపక్షాలు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో యూసఫ్ గూడలో ఉద్రిక్తత ఏర్పడింది. మనం విజువల్స్ చూడొచ్చు. అటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ వర్గాల మధ్య కొంత తోపులాట చోటు చేసుకుంది. వాగ్యుద్ధ పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికార పార్టీ దొంగ ఓట్లను ప్రోత్సహిస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే బీఆర్ఎస్ నేతలే అటు దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నారు, ప్రొవోక్ చేస్తున్నారంటూ అటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దీంతో మాటా పెరిగి ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం ఏర్పడింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. అక్కడ పోలీసులు ఇరు పక్షాలని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, కొంత ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ మనం చూడొచ్చు, పాడే కౌశిక్ రెడ్డి హుజురాబాద్ శాసనసభ్యుడు అక్కడ ఉన్నారు. పాడే కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఈ సమయంలో ఎందుకు వచ్చారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నారన్న ఇన్ఫర్మేషన్తోనే తాను అక్కడికి వచ్చినట్టుగా పాడే కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. దీంతో ఇరుపక్షాల మధ్య ఒక రకంగా గొడవ చోటు చేసుకుంది, ఒక వాగ్యుద్ధ పరిస్థితి చోటు చేసుకుంది. మనం 10 టీవీలో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. పోలీసులు అటు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, అలాగే అటు కొంత ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి కొంత దూరంగా తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అటు ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. మనకు తెలుసు, గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ తన సత్తా చాటుకుంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అటు రూరల్లో కాంగ్రెస్ పార్టీకి బలీయమైన సీట్లు వచ్చిన నేపథ్యంలో ఈసారి జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీట్ని తిరిగి గెలుచుకుంటే వచ్చే ఏడాది జరగబోతున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బజ్ క్రియేట్ అవుతుందన్న అంచనాలో బీఆర్ఎస్ ఉంది. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగిందన్న అంశాన్ని చూపించాలనుకుంది. బట్ అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ స్థానం బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంపై విజయం సాధించడం ద్వారా తమ పట్టును మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నం చేసింది. దీంతో రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఉదయం నుంచి ఇరు వర్గాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం ఉంది. ఒక 2 పోలింగ్ కేంద్రాల వద్ద ఎమ్మెల్యే మాగంటి సునీత ఆందోళన కూడా చేశారు. కొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా యూసఫ్ గూడలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్కడికి వచ్చారు. రావడంతోనే కొంత ఇష్యూ పెద్దదైపోయింది. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, ప్రస్తుతం యూసఫ్ గూడలో పరిస్థితి ఏంటి? 6 గంటలకు పోలింగ్ ముగిసింది. కొన్ని చోట్ల క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ఓటు కల్పిస్తున్నారు. అయినప్పుడు కూడా ఎందుకు ఇంకా బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య గలాటాలు చోటు చేసుకుంటున్నాయి? సతీష్, కొంతసేపటి నుంచి యూసుఫ్ కూడా సవేరా ఫంక్షన్ హాల్ దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మనం చూస్తున్నాం, 1 గంట నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత యూసుఫ్ కూడా పక్కనే ఉన్న కృష్ణానగర్ పోలింగ్ బూత్ దగ్గర బైఠాయించి ఆమె ధర్నా నిర్వహించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు, దొంగ ఓట్లు వేస్తున్నారు, డబ్బులు పంచుతున్నారు, ప్రచారం చేయొద్దని చెప్పినా కూడా ఇంకా ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పి సునీత ముందు నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తుంది. అయినప్పటికీ పోలీసులు దాంతో పాటు ఎన్నికలకు సంబంధించిన అధికారులు అధికార కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, ఇండైరెక్ట్ గా వాళ్ళకి మద్దతు ఇస్తున్నారని చెప్పి సునీత ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచి ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదని చివరికి 5 గంటల ప్రాంతంలో యూసుఫ్ కూడా పక్కనే ఉన్న కృష్ణానగర్ లో ఆమె ఒక పోలింగ్ బూత్ దగ్గర దాదాపు గంట సేపు ధర్నా నిర్వహించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఇంతలోనే సమాచారం అందుకున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు పక్కనే ఉన్న సవేరా ఫంక్షన్ హాల్ యూసుఫ్ కూడా దగ్గర పెద్ద ఎత్తున బయటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఆ ఫంక్షన్ హాల్ లో ఉంచారు. చివరి గంటలో పెద్ద ఎత్తున పోలింగ్ అంటే చివరి గంటలో రిగ్గింగ్ చేసేందుకు అక్కడ పెద్ద ఎత్తున బయటి వాళ్ళని తీసుకొచ్చారన్న సమాచారంతో మాగంటి సునీత కూడా అక్కడికి వెళ్లారు. ఆమెకు మద్దతుగా కాసేపటి క్రితం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్కడికి వెళ్లారు. పోలీసులు ఆయన అడ్డుకోవడం, కొద్దిసేపు తోపులాట జరగడం, వాగ్వాదం జరగడం ఇదంతా జరిగింది. ఇరువురి పక్షాలను పోలీసులు చెదరగొట్టే పరిస్థితిని మనం చూస్తున్నాం. సతీష్, రైట్ కరుణాకర్. ఇక మనం చూస్తే ఆల్రెడీ న్యూస్ రూమ్ నుంచి ఉన్నారు మా ప్రతినిధి చారి. మనం చూసాం, అంటే 2014 ఫలితం చూస్తే 2014లో
మాగంటి గోపీనాథ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే విజయాలు అపజయాలు ఎలా ఉన్నా 2014లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 56.85% ఓటింగ్ నమోదైంది. బట్ వేరే 2018లో 47.2%, 2023లో 47.58%. అంటే 2018కి 2023కి తేడా లేదు. కానీ ఈసారి ఎన్నికల్లో 5 గంటలకే 47.12% నమోదైంది. అంటే ఈసారి 2014లో నమోదైన 56.85% కంటే ఎక్కువ నమోదయ్యే ఛాన్స్ ఉందా, లేదంటే దానికంటే తక్కువ పర్సంటేజ్ నమోదయ్యే ఛాన్స్ ఉందా? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మొత్తానికి మనం జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించిన పరిశీలిస్తే 2009 నుంచి మనం పరిశీలిస్తే 4 సార్లు పరిశీలిస్తే 2009లో 52.76% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత 2014లో 50.18% నమోదైంది. తర్వాత 2018లో 45.59% నమోదైంది. ఇక 2023లో 47.58%. అంటే మనం 2014కు 2009, 2014కు 2% తగ్గింది. అదేవిధంగా 2014 నుంచి 2018కి వచ్చేసరికి దాదాపు 5% పైగా ఓటింగ్ శాతం తగ్గింది. ఇక 2018 నుంచి 2023కు 2% పైగా 2% సుమారు 2% పెరిగింది. అంటే ఆ పెరుగుదల అట్లనే 2023లో ఏదైతే 47.58% ఉందో అదే శాతానికి ఇప్పుడు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అయితే అంచనాలు 55% వరకు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. అయినప్పటికీ సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఎక్కువగా పోలింగ్ నమోదవుతుందని భావించినప్పటికీ ఎవరు కూడా ఓటర్లు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు పెద్దగా ఈ ఎన్నికల మీద ఆసక్తి చూపలేదనేది మనకు అర్థమవుతుంది. అయితే ఈ సెలవు సందర్భంగా వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి, సొంత కార్యక్రమాలు చేపట్టుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారనేది కూడా ఒకవైపు చర్చ జరుగుతుంది. అయితే మొత్తానికైతే ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు పోలింగ్ శాతం పెరిగితే తమకు లాభం అంటూ 2 ప్రధాన పార్టీలు అన్ని కూడా చెప్పుకుంటూ వచ్చినాయి. చివరికి మాత్రం పోలింగ్ శాతం 47.16% 5 గంటల వరకు నమోదైంది. మరో 1-2% ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఈ అంశాన్ని పక్కన పెడితే ఈ నెల 14వ తేదీన కౌంటింగ్ జరగబోతోంది. రైట్ చారి, మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మళ్ళీ గతంలో లాగే తక్కువ నమోదయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. 2014లో ఒక 56.85% నమోదైంది. గత 4 ఎన్నికల ప్యాటర్న్ తీసుకుంటే అదే హైయెస్ట్ నమోదైన శాతంగా ఉంది. కానీ 2018 కానీ 2023లో కూడా 47% నమోదైంది. ఇప్పుడు 5 గంటలకి 47% నమోదైంది. కాబట్టి మరీ అయితే ఒక 2-3% అయితే పెరిగే అవకాశం ఉంది. అంటే ఎంత ప్రచారం చేసినా అటు ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఓటర్లని పోలింగ్ కేంద్రాలకి రప్పించే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈసారి ఓవరాల్గా 50% దాటడం లేదంటే అంటే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న ఓటర్లు రెస్పాండ్ అవ్వట్లేదు. ఓటు హక్కు వినియోగించుకోవటం అనేది ఒక విధిగా అందరూ భావించాలా అన్న పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా పరిస్థితి ఈ విధంగా ఉందంటే కొంత ఆశ్చర్యం కలిగిస్తోంది.